ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు నీతి వాక్యము. ఒక తల్లి తన ఆహారం సిద్ధపరచుకోవడం కోసం కట్టెలు ఏరుకొని మండు టెండలో నడుచుకుంటూ వస్తుండగా అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న ఒక యవనస్తుడు తన కారులో చూసి ఈ తల్లి మండు టెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా తలపై పుల్లను మోసుకుంటూ ఎంతో భారం కలిగి తను వస్తుంది. తన భారం కొద్దిసేపు అయినా సరే తీద్దామనే ఉద్దేశంతో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను అక్కడ డ్రాప్ చేస్తాను అన్నప్పుడు ఆ తల్లి ఒప్పుకొని కారు ఎక్కినప్పుడు ఆమెతో పరిచయం పెంచుకుందామని ఆ యవనస్తుడు ఆమె చూసినప్పుడు ఆమె పుల్లలు నెత్తి మీదే పెట్టుకుని ఉంది. అదేంటమ్మా మండు టెండలో తలపైన పుల్లలతోటి కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంతో భారంగా వెళ్తున్నావు కదా, నీ భారం కొద్దిసేపు అయినా తీద్దామని ఉద్దేశంతో కదా నేను నిన్ను కారులో ఎక్కించుకున్నాను అని ఆ యవనస్తుడు అన్నప్పుడు ఆమె అంటుంది, బాబు నువ్వు నా కారులో ప్లేస్ ఇచ్చావు చాలు, నా పుల్లలు కూడా నీ కారులో పెట్టి నేను ఇబ్బంది పెట్టలేను అని ఆ తల్లి సమాధానం ఇస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే లోకంలో ఉన్నవారు చాలామంది తన హృదయంలో ఎంతో బాధను పెట్టుకొని మందిరానికి వస్తున్నారు. వచ్చి తన బాధను చెప్పి మళ్ళీ ఆ బాధను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి ఎలాగైతే కారులోకి వచ్చి కూర్చుని తన పుల్లల మొక్క తన దగ్గరే పెట్టుకుని ఎలాగైతే ఉందో అదే విధంగా మందిరంలోనికి వచ్చి వారు తన సమస్యలు చెప్పుకుని మళ్ళీ వారి వెంట సమస్యలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. వారు చాలా మళ్ళీ బయటకు వెళ్ళి అదే భారంతో, అదే ప్రయాసతో, అదే వేదనతో వారు కృంగిపోతున్నారు. నువ్వు ఒకసారి దేవుడి దగ్గర నీ బాధ చెప్పినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నువ్వే బాధతో అయితే బాధపడుతున్నావో ఆ బాధ నుంచి నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఏ భారంతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ భారం తీసి నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆరోగ్యం లేక ఆరోగ్యం కొరకు బాధపడుతున్నావా, దేవుడు నీకు మరలా ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా, నీకు దేవుడు ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఇస్తానంటున్నాడు. దేవుడి వాక్యాన్ని నువ్వు మనసులో ముద్రించుకుని దేవుడి వైపు తిరగమని చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.